శ్రీ కులీన్ దేశాయ్ గారిని మీకు పరిచయం చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. అహ్మదాబాద్లో ఉన్న ఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుండి శ్రీ దేశాయ్ గారు బీఫార్మ్ డిగ్రీ పొందారు. అంతేకాకుండా న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుండి మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ విభాగాల్లో ఎంబీఏ డిగ్రీ పొందారు. అంతర్జాతీయ స్థాయిలో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు అమెరికాలో సిటీ బ్యాంక్ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఆయన పనిచేసేవారు. ప్రస్తుతం ఆయన తన ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ బిజినెస్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించి తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన అమూల్యమైన సందేశాన్ని అందించడానికి ఆయన్ను సగౌరవంగా ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ కులీన్ దేశాయ్. ఈ రోజు నేను ఆర్థిక స్వాతంత్రాన్ని ఎలా సాధించాలో మీతో ముచ్చటిస్తాను. మీ ఆర్థిక స్వాతంత్రానికి నేను ఓ చిన్న కిటుకు ఇవ్వదలుచుకున్నాను. అయితే అసలు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏమిటి? ముందుగా చాలా మందికి ఈ ఆర్థిక స్వాతంత్రం గురించి తెలియదని నా ఉద్దేశం. పెద్ద ఫైనాన్స్ మేనేజర్ అయినప్పటికీ నాకు అంతగా తెలియదు అనుకోండి. ఆర్థిక స్వాతంత్రం అంటే ఏమిటో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. మొదటిది, మీలో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అని మీరు అంగీకరిస్తారా లేదా? ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మీలో ఎందరు తమకు అవసరమైనంత డబ్బును సంపాదిస్తున్నారు? అది నా ప్రశ్న. ఏమంటారు? ఇప్పుడు నేను కొన్ని కిటుకులు చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణగా మనం చూద్దాం. కారు. మీకు కారు ఉందా? ఉంటే అది ఏం కారు? అది మీకు బాగా నచ్చిన కారేనా, లేక ఏదో మీ స్తోమత కొద్దీ కొన్న కారా? అది నా ప్రశ్న. డబ్బు పెద్ద సమస్య కాదనుకుంటే మీరు మెర్సిడెస్ కొనేవారా, బిఎండబ్ల్యూ కొనేవారా? ఎందుకు కొనరు? కొంటారు. అయితే అటువంటి కార్లు కొనకపోవడానికి కారణం మీ దగ్గర డబ్బు లేకపోవడం. అటువంటి కార్లు మీరు కొనాలంటే మీకు డబ్బు కావాలి. అఫ్కోర్స్ మీరు అలాంటి కాస్ట్లీ కార్లే కొనాలని నా ఉద్దేశం కాదనుకోండి. ఇక్కడ మీకు నేను ఒక కథ చెప్తాను. అదేమిటంటే, అమెరికాలో పెద్ద వ్యాపారవేత్త, వాల్మార్ట్, శామ్స్ క్లబ్ యజమాని కీత్ స్టేస్టు శామ్ వాల్టన్ గురించి. ఆయన మనం పికప్ ట్రక్ అంటేనే దాన్ని వాడేవాడు. అది మనం కొనగలిగిన కారులో చాలా చౌకైంది అనుకోండి. ఆయన ఆ పికప్ ట్రక్ని డ్రైవ్ చేయడానికి ఇష్టపడేవాడు. ఆయన ఎటువంటి కారునైనా కొనగలడు, నో డౌట్. అంత డబ్బు ఆయన దగ్గర ఉంది. కానీ ఆ కార్నే ఆయన డ్రైవ్ చేసేవాడు. ఎందుకంటే అదంటే ఆయనకి ఇష్టం. ఆయనకి ఎంత ఖరీదైన కారు కొనగల స్తోమత ఉన్నప్పటికీ ఆ కార్ని ఆయన ఎందుకు డ్రైవ్ చేసేవాడు? అదంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి. పోతే ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీకున్న కారు మీ స్తోమతను బట్టి కొన్నారా, లేక మీరు ఇష్టపడి కొన్నారా? ఇప్పుడు కారు విషయం అలా ఉంచండి. ఇంటి విషయానికి వద్దాం. మీరు మీకు నచ్చిన కోరుకున్న ఇంట్లోనే ఉంటున్నారా? బహుశా కాదు. ఒప్పుకుంటారా? దేనివల్ల? మళ్ళీ డబ్బే. అసలు డబ్బు అనేది పెద్ద అంశం కాకపోతే మీరు మీకు నచ్చిన ఇంట్లోనే ఉంటున్నట్టు ఊహించుకోగలరా? చెప్పాలంటే మీలో కొంతమంది అసలు ఇంటి దగ్గరే ఉండకపోవచ్చు. ఆ మాటకు వస్తే నేను ఆ విషయం అంతగా పట్టించుకోను. ఎందుకంటే నేను ప్రయాణం అంటే చాలా మక్కువ చూపిస్తాను. నిజం చెప్పాలంటే నేను ఇంటి గురించి పెద్దగా లెక్క చేయను. ఎందుకంటే నేను ఎప్పుడూ బయటే ఉంటాను. ఆ విషయానికి వస్తే మీకు నచ్చిన ప్రదేశాలకే ప్రయాణం చేస్తున్నారా? వీటన్నిటికీ మీకు చాలినంత డబ్బు ఉందా లేదా అన్నది ఈ ప్రశ్నలే చెప్తాయి. ఇంతవరకు మనం పెద్ద విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని చిన్న విషయాలు కూడా ముచ్చరించుకుందాం. ఆడవాళ్ళ విషయాలకి వద్దాం. ఉదాహరణకి మీరు కొన్ని డ్రెస్సులు కొనడానికి వెళ్ళారు. ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుంటుందో నేను చెప్తాను. మీరు 2 డ్రెస్సులు చూశారు. ఒకటి మీకు నచ్చింది, మరొకటి మీరు ఇంటికి తెచ్చింది. నా ఉద్దేశం ఏమిటో మీకు తెలుసు. ఇక్కడ మిమ్మల్ని అడ్డుకునే విషయం ఏమిటంటే డబ్బు. మీకు కావాల్సింది దక్కకుండా చేసింది కూడా డబ్బు. అవునా కదా? అవును కదా? ఇప్పుడు ఇంకా చిన్న విషయానికి వద్దాం. మీరు రెస్టారెంట్లోకి వెళితే మీకు నచ్చిన ఐటమ్స్ తినాలంటే డబ్బు కావాలి కదా? ఆ డబ్బు ఎంత ముఖ్యమో అన్నదానికి మనం ఇక్కడే ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మెనూ కార్డు మీరు ఎడమ నుంచి కుడివైపు చదువుతారా, లేక కుడి నుంచి ఎడవైపు చదువుతారా? నా ఉద్దేశం ఏంటంటే ఐటెం పేరు చూసి రేటు చూస్తారా, లేక రేటు చూసి ఐటెం పేరు చూస్తారా? దాన్ని బట్టి తెలుస్తోంది డబ్బు మనకి ఎంత అవసరం. సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది మనల్ని కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు చూసినా డబ్బు 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 అని జపం చేస్తూ ఉంటారు. జీవితానికి డబ్బే ప్రధానమా, డబ్బే సర్వస్వమా అంటారు. అఫ్కోర్స్ వాళ్ళనేది కూడా చాలా వరకు నిజమే అనుకోండి. అందుకే వాళ్ళు చెప్పేది నేను కరెక్టే అంటాను. అవేంటో తెలుసా?
బిల్స్ అండి. అవే మన డైలీ లైఫ్లో ఎదురయ్యే ఇంటద్దె, పాలవాడికి, కిరాణా కొట్టు, టెలిఫోను, కరెంటు వగైరా వగైరా దగ్గర నుంచి మనం కట్టాల్సిన లోన్స్ వరకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ దగ్గర డబ్బు కంటే ఈ బిల్స్ పెద్దవి. కరెక్టేనా? అయితే ఆర్థిక స్వాతంత్రానికి రెండో విషయం ఏమిటంటే మీరు సంపాదించే డబ్బుని ఎంజాయ్ చేయడానికి మీకు టైం కావాలి. అలా ఎంజాయ్ చేయడానికి మీకు టైం లేకపోతే అసలు ఆ డబ్బుకి విలువే ఉందండి? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది ఏమిటంటే మీరు డబ్బు సంపాదించడానికి ఎంత ఎక్కువ టైం వినియోగిస్తారో అంతగానో దాన్ని ఎంజాయ్ చేసే టైం తగ్గిపోతుంది. ఒప్పుకుంటారా? అలా కాకపోతే మీకు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ టైం ఉందనుకుంటే మీ దగ్గర ఎక్కువగా డబ్బు లేదన్నమాట. అందుచేత ఈ రెండు బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా రెండో దానికి విలువ లేదు. మీకు నేను ఇక్కడ నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను బ్యాంకులో పనిచేసే రోజుల్లో ఆఫీస్కి వెళ్ళడానికి ఉదయాన్నే 5 గంటలకు లేచేవాడిని. తిరిగి 9-10 గంటలకు ఇంటికి రాగలిగితే నేను చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఇక్కడ అటువంటి పరిస్థితి ఉన్నట్టు ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, ఐఎమ్ ష్యూర్ మీలో చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పగలను. నేను ప్రతిరోజు ఆఫీస్కి బయటకు వెళ్ళేప్పుడు పిల్లలు నిద్రపోతూ ఉండేవారు. తిరిగి నేను ఇంటికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉండేవారు. వాళ్ళు లేచి ఉండగా నేను చూడటం అనేది ఎప్పుడూ జరగలేదు. అంచేత నేను నా భార్యతో చెప్తూ ఉండేవాడిని, పిల్లలకి అప్పుడప్పుడు నా ఫోటో చూపిస్తూ ఉండమని. లేకపోతే వాళ్ళ ఆదివారం నన్ను కొంపదీసి అంకులను పిలుస్తారేమో నా భయం. అప్పుడప్పుడు నేను అసలు ఏం చేస్తున్నాను అని నేను ప్రశ్నించుకునేవాడిని. ఇప్పుడు మీలో చాలామంది ఈ విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టి ఉంటారనుకుంటాను. మీరు కూడా బాగా ఆలోచించండి. పోతే నేను ఏది చేసినా నా కుటుంబం కోసమే. నా కుటుంబం కోసమే నేను ఉద్యోగం చేసేవాడిని. మీలో చాలామంది కూడా అంతే అనుకుంటాను. మీరు బయటికి వెళ్ళేది పని చేయడానికి, డబ్బు సంపాదించడానికి. ఎందుకంటే మీరు మీ కుటుంబాన్ని పోషించాలి గనక. జీవితంలో ఎన్నో ఉత్తమమైన మీరు మీ కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటారు. పిల్లల్ని బాగా చదివించాలని, వాళ్ళు కోరుకునేవన్నీ ఇవ్వాలని, ఇంకా వాళ్ళకి ఏవేవో చేయాలని మీరు అనుకుంటూ ఉంటారు. ఆ కారణంగానే మీరు పని చేయడానికి బయటకు వెళ్తారు. కానీ అదే విషయం మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరంగా ఉంచుతోంది. అసలు పొరపాటు అంతా ఇక్కడ ఉంది. మీ ఆర్థిక స్వాతంత్రం కేవలం డబ్బుతోనే ముడిపడలేదు. కేవలం డబ్బు ఒకటి మాత్రమే మిమ్మల్ని స్వతంత్రం చేయదు. మీలో కొంతమందికి సొంత వ్యాపారం ఉంటుంది. ఇక్కడ నాదో ప్రశ్న, వ్యాపారం మీ చేతుల్లో ఉందా లేక వ్యాపారం చేతుల్లో మీరున్నారా? అది అసలు ప్రశ్న. వ్యాపారంలో ఉన్న స్నేహితులు నాకు చాలా మంది ఉన్నారు. స్టేట్స్లో వ్యాపారస్తుడైన ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని కొడుకు పెళ్లి. కానీ వాళ్ళ వ్యాపారం ఎటువంటిదో తెలుసా? భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరు కంపల్సరీగా దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి. మీరు నమ్ముతారో లేదో కానీ ఆ వ్యాపారం కారణంగా తల్లి సొంత కొడుకు పెళ్లికి హాజరు కాలేకపోయింది. అంతకంటే వాళ్ళకి మరో దారి లేదు. చూసారా, తల్లి తన సొంత కొడుకు పెళ్లికే వెళ్ళలేకపోయింది. కారణం వ్యాపారం. అందుకే మీలో ఎవరైనా అలా ఉంటే దాన్ని నేను బానిసత్వం అంటాను. ఏమంటారు? అదే నాకు కరెక్ట్గా అమెరికా వెళ్ళినప్పుడు జరిగింది. మీకు తెలుసో తెలీదో, నేను నా వృత్తికి పూర్తిగా బానిసైపోయాను. నేను పని చేయడం తప్ప నాకు మరో దారి లేదు. ఆర్థిక స్వాతంత్రానికి మూడవ అంశం భద్రత, అంటే సెక్యూరిటీ. నేను ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ గురించి కానీ బిజినెస్ సెక్యూరిటీ గురించి కానీ చెప్పడం లేదు. ఎందుకంటే అది అంత ముఖ్యం కాదు. ఒకవేళ ఉన్న ఉద్యోగం ఊడితే మరో ఉద్యోగం దొరుకుతుంది. కాకపోతే దొరకడానికి 2 రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, లేదా ఇంకో ఊరు వెళ్లాల్సి రావచ్చు. ఒక దారి మూసుకుపోతే తప్పకుండా మరో దారి దొరుకుతుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఆదాయం భద్రత, అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి. అది జాబ్ సెక్యూరిటీ కంటే భిన్నమైనది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మీలోనే ఉంది. ప్రత్యేకంగా మీ పని సామర్థ్యంలో ఉంది. ఏ రోజైతే మీరు మీ పని సామర్థ్యాన్ని కోల్పోతారో ఆ రోజు నుంచే మీ ఆదాయం 0. సపోజ్ మీరు నంబర్ 1 సర్జన్ అనుకోండి, బాగా సంపాదిస్తున్నారు. ప్రమాదవశాత్తు మీరు చేతిని కోల్పోయారు. అప్పుడు మీ ఆదాయం మాట ఏమిటి? మీకు సర్జరీ గురించి అంతా తెలుసు, కానీ మీరు ఆపరేషన్ చేయలేరు. అంటే మీరు మీ పని సామర్థ్యాన్ని కోల్పోయినట్టే. నేను 5 ఏళ్ల బాలుడిగా ఉండగా మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీసరు. మాకు సదుపాయాలన్నీ కూడా గవర్నమెంటే కల్పించేది. మాకు ఇల్లుండేది, నౌకరు ఉండేవాడు. కానీ ఆయన చనిపోయిన రోజు అన్నీ ఆయనతోనే పోయాయి. ఆయనకి ఆకస్మికంగా హార్ట్ అటాక్ వచ్చింది. ముందు సూచనలు ఏమాత్రం లేవు. ఆయన పోయారంతే. ఆ మర్నాడు మేము పేదవాళ్ళం అయిపోయాం.
మీరు నా కథ విన్నారు కదా. నేను నా బాల్యం అంతా పేదరికంలోనే గడిపాను. కారణం మా నాన్నగారికి ఇన్కమ్ సెక్యూరిటీ లేనందువల్ల. ఇప్పుడు ఇన్కమ్ సెక్యూరిటీ కల్పించడానికి ఒక మార్గం ఉంది. మీ ఆదాయం అంటే మీ ఇన్కమ్ మీ మీద ఆధారపడదు. ఒకవేళ మీ ఆదాయం మీ మీదే పూర్తిగా ఆధారపడినట్లయితే మీకున్నది సున్నా సెక్యూరిటీ. ఉదాహరణకి మీలో ఎంతమంది ప్రస్తుతం ఐటీ ప్రొఫెషన్లో ఉన్నారు? మాట వరుసకి ఒక కొత్త లాంగ్వేజ్ వచ్చిందనుకోండి, లేదా ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందనుకోండి, మీ సామర్థ్యం ఏమవుతుంది? మిమ్మల్ని మీరు మళ్ళీ ట్రైనప్ చేసుకోవాలి. అలా లేదంటే మీ పని సామర్థ్యం అంతా కోల్పోయినట్టే. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఒక్కోసారి మొత్తం ఇండస్ట్రీ చరిత్రే మారిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కార్బొరేటర్ అనేది ఒక చిన్న పార్ట్. అది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ కార్బొరేటర్ని ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే కొత్త టెక్నాలజీతో రీప్లేస్ చేస్తున్నారు. అందుచేత మార్కెట్లోకి ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వచ్చిన వెంటనే కార్బొరేటర్తో ముడిపడిన ప్రతి ఒక్కరూ వాళ్ళ పని సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయినట్లే. ఆ విధంగా ఒక్కోసారి మీలో ఏ తప్పు లేకుండానే, ఏ దోషం లేకుండానే మీ పని సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటారు. కాలానుగుణంగా ఇలా కొత్త కొత్తవి కనుగొనబడటం వల్ల ఇలాంటివి జరగడం సహజమే. ఆ విషయాన్ని ఒక వాస్తవ సంఘటన ద్వారా మీకు వివరిస్తాను. ఫెడరల్ ఎక్స్ప్రెస్ అనేది అమెరికాలో చాలా పెద్ద కంపెనీ. తెల్లవారేసరికి లెటర్స్ డెలివరీ ఇవ్వడం అనే అంశాన్ని ఆధారం చేసుకునే ఈ కంపెనీ పుట్టింది. ఫెడరల్ ఎక్స్ప్రెస్ తన వ్యాపారంలో తారాస్థాయికి దూసుకుపోతూ ఉండగా ఒక కొత్త మెషిన్ కనుగొనబడింది. అది ఏమిటి? ఫ్యాక్స్ మెషిన్. ఈ ఫ్యాక్స్ మెషిన్ కనుగొనబడిన తర్వాత తెల్లవారేసరికి లెటర్స్ డెలివరీ కావాల్సిన అవసరం ఎంతమందికి ఉంటుంది? దాంతో ఫెడరల్ ఎక్స్ప్రెస్ వ్యాపారం సడన్ గా తల్లకిందులైపోయింది. అప్పుడు ఆ కంపెనీ మేనేజ్మెంట్ అంతా రీగ్రూప్ అయి పార్సల్స్ అనే కొత్త సర్వీస్తో ముందుకు రావడం జరిగింది. అంచేత నేను చెప్పేది ఏమిటంటే, మీకు ప్రస్తుతానికి బాగానే గడుస్తున్నా ఎవరో ఎక్కడో ఏదో కనిపెడతారు. అది మీకు తెలియకుండానే మీ వృత్తిని, వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీ ఆదాయం మీ మీద, మీ పని సామర్థ్యం మీద ఆధారపడి ఉన్నంత వరకు మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ జీరో. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఎలా సాధించాలో చెప్తాను. ఆ విధానాన్ని డూప్లికేషన్ లేదా డైవర్సిఫికేషన్ అంటారు. మీరు మీ ఆదాయాన్ని డైవర్సిఫై చేయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, మీ ఆదాయం ఒక్కదానిపై కాకుండా వివిధ రకాల సోర్సెస్ ద్వారా వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మీకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అంటున్నాను. ఆ విషయానికి ముందు మీరు మరో విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు వెల్త్ అంటే సంపద ఎలా క్రియేట్ అవుతుంది? మీలో ఎంతమంది టైం ఈజ్ మనీ అని విన్నారు? ఎందుకంటే సంపాదనకు ఒకే ఒక మార్గం టైం. ఆ టైంనే మీరు మనీగా మార్చుకోవాలి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా కానీ టైంనే మనీగా మలుచుకోవాలి. 8 గంటలు పనిచేశారనుకోండి, మీకు 8 గంటలకు సమానమైన మనీ వస్తుంది. అలాగే 10 గంటలు పనిచేశారనుకోండి, 10 గంటలకు సమానమైన మనీ సంపాదిస్తారు. అదే 12 గంటలు పనిచేశారనుకోండి, 12 గంటలకు సమానమైన మనీని సంపాదిస్తారు. సో ఎన్ని ఎక్కువ గంటలు పనిచేస్తే అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మీకు ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. మీకు గంటకు వచ్చే సంపాదనైనా ఎక్కువ ఉండాలి, లేదా రోజులో గంటలైనా ఎక్కువ ఉండాలి. ప్రతి ప్రొఫెషన్లోనూ మీ సంపాదనకు ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మీరు ఒక అకౌంటెంట్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, మరి ఏ ఇతర ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ మీకు గంటకు మ్యాక్సిమం ఎంత సంపాదన వస్తుందో మీకు తెలుసు. ఇక్కడ మీరు ఇంకా పై చదువులు చదవచ్చు. నేను అదే చేశాను. నేను ఫార్మసీ చేసిన తర్వాత MBA అది ఇది చాలా చేశాను. అవన్నీ కూడా నా అవర్లీ రేట్ను మాత్రమే పెంచగలిగాయి, కానీ నాకు రోజులో గంటల సంఖ్యను మాత్రం పెంచలేకపోయాయి. మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో నాకు తెలియదు, కానీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ధరలు ప్రతి 10 సంవత్సరాలకి యావరేజ్గా రెట్టింపు అవుతున్నాయి, అవునా? కానీ అందుకు సమానంగా మీ ఆదాయం రెట్టింపు అవుతుందా? లేదు. అయితే మనం ఏం చేయాలి? సింపుల్. రోజులో పని గంటలను పెంచాలి. మీరు మీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే 8 గంటలకు బదులు 16 గంటలు పనిచేయటం మొదలు పెట్టండి. చేయగలరా? ష్యూర్. అలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? తెలుసు కదా. ఇప్పుడు మీరు సంపాదన 3 రెట్లు చేయాలంటే మరో 8 గంటలు కలపండి. అంటే రోజుకు 24 గంటలు చేయగలరు.
మీరు తినాలని నిద్రపోవాలని ఎవరు చెప్పారు? మీరు నిజంగా చెయ్యాలనుకుంటే రోజుకు 24 గంటలు పని చేయగలరు, అవునా? ఇప్పుడు మీరు మరో 8 గంటలు పెంచాలంటే ఏం చేస్తారు? నిజంగా చెయ్యాలనుకుంటే మీరు తెలివైన వాళ్ళైతే నేను చేసినట్టుగానే చెయ్యొచ్చు. నేనేం చేశానో తెలుసా? నేను మరో 24 గంటలకి తాళి కట్టాను. అంటే నా ఉద్దేశం ఏమిటో మీకు అర్థమైందనుకుంటాను. కానీ చట్టపరంగా నేను అది మళ్ళీ మళ్ళీ చేయలేను. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నేనేం చెయ్యాలి? సో ఇక్కడ మీకున్న సమస్య టైం, మీకున్న లిమిటేషన్ టైం. ఇక్కడ మీరు రోజులో పని గంటలను ఎలా పెంచాలో నేర్చుకోవాలి. అక్కడే అసలైన బిజినెస్ సీక్రెట్ ఉంది. అదే నిజమైన వ్యాపారస్తులు అవలంబించేది. మీరు మరింత మందికి ఉద్యోగం కల్పించి మీకోసం పనిచేసేలా చేసుకుని మరిన్ని గంటలు పెంచొచ్చు. ఇప్పుడు కోకోకోలా, IBM, AT&T లాంటి కంపెనీలు చూడండి. వాళ్ళకి ఇన్కమ్ ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకు రోజులో వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉన్నాయి. అదే డైవర్సిఫికేషన్ అంటే. అదే ఒక యావరేజ్ పర్సన్గా అలా చేయడానికి మీకు ఎంతవరకు అవకాశం ఉంది? ఎస్పెషల్లీ మీరు ఒకరి కింద పని చేస్తుంటే మీకు వర్కింగ్ అవర్స్ పెంచుకోవడానికి అవకాశాలు ఎన్ని? 0, అవునా? సో మ్యాక్సిమం మీరు పని చేయగలిగేది 24 గంటలు మాత్రమే. మీకు సొంత వ్యాపారం ఉంటే మీరు తప్పనిసరిగా చేస్తారు. కానీ అందుకేం కావాలి? పెట్టుబడి. సో డబ్బు ఇక్కడ మీకు లిమిటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అందుకే ఇక్కడ అందరూ ధనవంతులు కాలేకపోతున్నారు. ఇక్కడ కారణం వాళ్ళకి టాలెంట్ కానీ చదువు కానీ లేకపోవటం కాదు. చదువు ఆదాయాలతో దానికి సంబంధమే లేదు. మీ విద్యార్హతలతో మీరు ఇంకొకరి కింద పనిచేస్తున్నంత కాలం మీరు ఆర్థికంగా స్వతంత్రులు కాలేరు. ఇంతవరకు తెలుసుకున్నాం. మరి మార్గం ఏమిటి? ఈ సాధనలో వచ్చిన కొత్త బిజినెస్ కాన్సెప్ట్. మీ వర్కింగ్ అవర్స్ని పెంచేది, పెట్టుబడి అవసరం లేనిది, ఇవన్నీ సాధించపెట్టగలిగేది. దాని పేరే ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్. ఈ ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్లో బేసిక్గా 2 ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మెక్డొనాల్డ్ అనే సంస్థను తీసుకోండి. రే క్రాక్ అనే అతను మెక్డొనాల్డ్స్కి ఓనర్. అతన్ని ఫ్రాంచైజర్ అంటారు. అతని వద్ద నుంచి ఆ కాన్సెప్ట్ని కొనుగోలు చేసుకునే మిమ్మల్ని ఫ్రాంచైజీ అంటారు. ఒక ఫ్రాంచైజీగా మీరు పెట్టుబడి పెడతారు. ఆదాయంలో కొంత పర్సంటేజ్ ఫ్రాంచైజర్కి వెళుతుంది. ఇక్కడ రేక్రాక్ 10,000 మెక్డొనాల్డ్స్ ఉండి అందరూ 10% అతనికి ఆదాయం ఇస్తుంటే అతనికి ఆ రకంగా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందన్నమాట. ఎందుకు? అతనికి అంత ఎక్కువగా పని గంటలు ఉన్నాయి కాబట్టి. మనం అనుకున్నట్టుగా అతనికి 10,000 మెక్డొనాల్డ్స్ ఉండి ఒక్కొక్కటి 10 గంటలు పనిచేస్తుంటే అతనికి రోజుకు 1,00,000 పని గంటలు అతనికి వ్యాపారాన్ని చేసి పెడుతున్నాయన్నమాట. అంటే మీ వ్యాపారంలో ఎన్ని ఎక్కువ పని గంటలు ఉంటే అంత సంపాదన ఉంటుందన్నమాట. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే అతను ఆ టైంకి ఏమీ చెల్లించడం లేదు, అక్కర్లేదు కూడా. అదే మీకు ట్రెడిషనల్ బిజినెస్లో అయితే మీరు ఆ టైంకి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అదే మెక్డొనాల్డ్ ఒక ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్ కానట్లయితే అయినప్పటికీ అతనికి 10,000 మెక్డొనాల్డ్స్ ఉండేవేమో, కానీ అతను మాత్రం వాటన్నిటికీ పెట్టుబడి పెట్టి ఎవరో కొందరిని వాటి కోసం ఉద్యోగంలోకి తీసుకుని వాళ్ళందరికీ జీతాలు చెల్లించాల్సి వచ్చేది. అది ఇక్కడ డిఫరెన్స్. ఇప్పుడు నేను చెప్పబోతున్న బిజినెస్ ఆపర్చునిటీ అలాంటిదే. దాని పేరు ప్రైవేట్ ఫ్రాంచైజింగ్. ఇప్పుడు మీరు మీకు ఈ టేప్ ఇచ్చిన వ్యక్తిని కలిసి ఈ ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ అంటే ఏమిటి వివరాలు చెప్పమని అడగండి. ఇందులో ఫ్రాంచైజీ అనే వ్యక్తిని పూర్తిగా తొలగించి ప్రతి ఒక్కరిని ఫ్రాంచైజర్గా చేశాం. అంటే మీరు కూడా మెక్డొనాల్డ్ లాగా అదే స్థానంలో కూర్చోగలరు. మీరు మరొకరి నుండి నేర్చుకుంటూ మీకు ఎన్ని రెట్లు కావాలంటే అన్నిసార్లు మీ బిజినెస్ డూప్లికేట్ చేసుకుంటూ తదనుగుణంగా మీ రోజులో పని గంటలు పెంచుకోవచ్చు. ఇలా మీరు 100 బిజినెస్లు సెటప్ చేసుకున్నారనుకుందాం. ఈ బిజినెస్లు రోజుకు 1 గంట పనిచేసినా
అప్పటికి మీకు రోజుకు 100 గంటలు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ బిజినెస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం. ఇప్పుడు మీకు ఇది ఒక అవకాశం ఉందని తెలుసు. మరి మీకు నా మొదటి ప్రశ్న ఏమిటంటే, మీకు ఆర్థిక స్వాతంత్రం అనే దాని అవసరం ఉందా? ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీకు ఆకలిగా లేనప్పుడు నేను పెట్టే భోజనం ఎంత రుచికరంగా ఉండే లాభం? మీకు ఆకలి లేదు కాబట్టి కనీసం ట్రై కూడా చేయరు కదా. కానీ ఆకలిగా ఉన్నట్టయితే ట్రై చేస్తారు. మీకు నా భోజనం నచ్చకపోవచ్చు కూడా, అది వేరే విషయం అనుకోండి. అలాగే మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనిని పరిశీలించవలసిన అవసరం ఉంది. అంటే మీకు టైము, మనీ అవసరం ఉంటేనే. ఇప్పుడు మీలో కొందరు నాకు తెలుసున్న వాళ్ళకంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు కావచ్చు. కానీ నా ప్రశ్న ఏమిటంటే, ఆ డబ్బును ఎంజాయ్ చేయడానికి మీకు టైం ఉందా? ఇప్పుడు మూడో ప్రశ్న, ఒక్కసారి మిమ్మల్ని మీరు మీ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ మెషిన్లోంచి బయటకు తీసేసి చూడండి. అప్పుడు మీ ఆదాయం ఎంత? మరో విధంగా చెప్పాలంటే, ఈ రోజు నుంచి 5 సంవత్సరాలు మీకు ఏ ఆదాయం లేదనుకోండి. మీకు ఇంకా అదే ఇల్లు ఉంటుందా? అదే కారు ఉంటుందా? మాట వరుసకు అదే భార్య ఉంటుందా? అంటే నా ఉద్దేశం ఏమిటంటే, మీకు సెక్యూరిటీ లేదన్నమాట. అలాంటప్పుడు అందుకోసం మీరు ఏం చేస్తున్నారు? మీకు మరొక ఆప్షన్ ఏదైనా ఉందా? ఓకే, మీకు ఇప్పుడు అవసరం ఉంది అనుకుంటే, ఇక్కడ నేను చూసేది ఏమిటంటే, మీలో మనస్ఫూర్తిగా వినే గుణం ఉందా? ఎందుకంటే నాకు తెలుసు, ఎక్కడో అక్కడ నాకంతా తెలుసు అనేవాళ్ళు ఉంటారని. మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతను నేను ప్రశ్న అడక్కముందే సమాధానం సిద్ధంగా ఉంచుకునేవాడు. ఒక వ్యక్తికి సర్వం తెలుసు అనుకుంటున్నప్పుడు అతనికి మీరు ఏం నేర్పగలరు? మీరు అలాంటి వారు కారని నేను ఆశిస్తున్నాను. మీకు అన్నీ తెలుసు అనుకుంటూ ఏమీ తెలుసుకోవాలని లేకపోవడం వల్ల, ఏమీ చేయకపోవడం వల్ల జీవితంలో ఎక్కడ ఉండాలని ఆశిస్తారో అక్కడ ఉండరు. దట్స్ ఓకే. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి. మీలో చాలా మంది అలాంటి వారు కాదు. మోస్ట్ యావరేజ్ పీపుల్ ఆర్ ఇంటెలిజెన్స్. మోస్ట్ పీపుల్, అందులోనూ ఇంటెలిజెంట్ పీపుల్కి తమకు తెలియని విషయాలు చాలా ఉంటాయని తెలుసు. కానీ యావరేజ్ పీపుల్లో ఎవరైతే అంబిషియస్గా ఉంటారో వారికి క్వాలిటీస్ ఉంటాయి. 80-20 అనే రూలు ఒకటి ఉంది. మీలో ఎంతమందికి దాని గురించి తెలుసో లేదో నాకు తెలియదు. 80% పీపుల్ జీవితంలో పెద్దగా రాణించడం లేదు. కానీ 20% అది పీపుల్ దగ్గర మాత్రం 80% సంపద ఉంది. అది అంత సమంజసంగా అనిపించడం లేదు కదా, కానీ అది వాస్తవం. కారణం ఏమిటంటే, ఈ 3 క్వాలిటీసు అంబిషియస్ పీపుల్లో మాత్రమే ఉండడం. ఇప్పుడు మీలో ఈ 3 క్వాలిటీసు ఉన్నట్లయితే మీరు అంబిషియస్ అన్నమాట. మీకు ఈ విషయం ఇంతకుముందు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు. మరి నెంబర్ 1, మీకు మీ అవసరాలు ఏమిటో బాగా తెలుసు. మీరు ఈ విషయంలో నిజాయితీగా ఉంటారు. నాకు కార్లు అక్కర్లేదు, ఇళ్ళు అక్కర్లేదు, మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండాలి, భగవంతుడు ఏది ప్రసాదిస్తే అదే, దిస్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఓకే, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. ఇదంతా లైఫ్ని ఛాలెంజింగ్ గా తీసుకోకపోవడం తప్పితే మరేం కాదు. దాన్నే ఎస్కేపిజం అంటారు. 80% పీపుల్ తమ కలల జీవితాంతం తమతోటే తీసుకువెళుతూ చివరి రోజున ఆ జీవితంతోనే వెళ్ళిపోతారు. మీరు వారిలో ఒకరు కాకండి. జీవితంలో సవాళ్ళను ఎదుర్కోండి. నాకు డబ్బు అవసరం, నాకు మరో ఆప్షన్ లేదు అనుకోండి. వారిలో ఉన్న రెండో క్వాలిటీ ఏమిటంటే, వారు తమ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో దానికి సహాయం అందించగలిగేవారు ఏం చెబుతారో అది మనస్ఫూర్తిగా వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు మంచి విద్యార్థుల్లా వింటారు. వారిలో ఉండే మూడో క్వాలిటీ ఏమిటంటే, వారు జీవితంలో మార్పుకు సిద్ధంగా ఉంటారు. ఆబ్వియస్గా ఏమిటంటే, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోయినట్లయితే మీకు చాలినంత డబ్బు, చాలినంత టైము, చాలినంత సెక్యూరిటీ ఇవేవీ ఉండవు. అంటే ఇప్పుడున్నట్టుగానే కంటిన్యూ అయితే జీవితంలో డిఫరెంట్ థింగ్స్ సాధించడానికి మీకున్న అవకాశాలు ఏమిటి? ఇన్సానిటీ డెఫినేషన్ గురించి నేను ఎక్కడో చదివాను. అది ఏమిటంటే, అదే పని పదే పదే చేస్తూ డిఫరెంట్ రిజల్ట్ ఆశించడం. దట్స్ ఇంపాసిబుల్. అది అసాధ్యం. అంటే మార్పు అనేది తప్పనిసరి. ఇది అంబిషియస్ పర్సన్ 3 క్వాలిటీస్లో లాస్ట్ పార్ట్. కానీ అక్కడే చాలా మంది కోల్పోతున్నారు. ఎందుకంటే వారు మార్పుకు సిద్ధపడటం లేదు కాబట్టి. జీవితంలో ఈ మార్పు అనేది చాలా కష్టమైనది. ఎందుకంటే అది మనకు తెలియనిది.
తెలియని దానిని ఆహ్వానించడం పట్ల మనకుండే భయం. అందుకే చాలామంది మార్పుని ఇష్టపడరు. కష్టపడడానికైనా సిద్ధపడతారు కానీ మార్పుని ఆహ్వానించరు. కానీ అంబిషియస్ పీపుల్ మార్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. అది మీకు ఎందుకంత అవసరమో చెప్తాను. డబ్బు అనేది ప్రాబ్లం కాకపోతే మెర్సిడెస్ కార్ని మీరు ఎంజాయ్ చేస్తారా? మీలో ఎంతమంది మెర్సిడెస్ డ్రైవింగ్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు? మీలో బిఎండబ్ల్యూని లైక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను బిఎండబ్ల్యూ లైక్ చేస్తాను. నాకిప్పుడు బిఎండబ్ల్యూ 740IF మోడల్ కార్ ఉంది. ఇట్స్ ఎ బెస్ట్ కార్. చాలా గ్రేట్ కార్. పెద్ద పెద్ద గతుకుల్లో పడినా కనీసం మీకు తెలియనైనా తెలియదు. చాలా సురక్షితమైన కారు. నేను బిఎండబ్ల్యూని లగ్జరీ గురించి కాదు కానీ దానిలో ఉండే సేఫ్టీ గురించి డ్రైవ్ చేస్తున్నాను. ఎందుకంటే అది ప్యూర్ స్టీల్. అలా జరగాలి అని నేను అనుకోవడం లేదు. కానీ ఒకవేళ యాక్సిడెంట్ అయితే మీరు మెర్సిడెస్లో కానీ బిఎండబ్ల్యూలో కానీ ఉన్నట్లయితే మీరు చాలా సేఫ్గా ఉంటారు. నేను ఇక్కడ అక్కడ డబ్బును పొదుపు చేయడం కన్నా నా ఫ్యామిలీని సేఫ్ కార్లో ఉంచాలనే కోరుకుంటాను. ఇక్కడున్న కాన్సెప్ట్ అదే. మెర్సిడెస్ చాలా గొప్ప కారు. ఇక్కడ మరో ఉదాహరణ చెప్పుకుందాం. మీరు సెలవులకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారనుకుందాం. యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటారా? ఉదాహరణకి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మెర్సిడెస్లో మీరు యూరోప్ వెళ్ళగలరా? సమాధానం ఆబ్వియస్గా నో. ఎందుకంటే అది మీరు వెళ్ళవలసిన గమ్యానికి సరైన వాహనం కాదు. అలాగే ఇప్పుడు మీ జీవిత గమ్యం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకుందాం. రానున్న 2 to 5 years లో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలనుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్, ప్రొఫెషన్, బిజినెస్ అది మీ వెహికల్ అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి, నా గమ్యం చేరుకోవడానికి కావలసిన సరైన వాహనం నాకుందా అని. దానికి సమాధానం ఆబ్వియస్గా నో. అప్పుడు మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నన్ను మెర్సిడెస్ యూరోప్ తీసుకువెళ్ళలేకపోయినట్లయితే అది తీసుకువెళ్ళగలిగే చోటుకే వెళదాం అని మిమ్మల్ని మీరు సమాధానపరచుకోండి. మోస్ట్ పీపుల్ గమ్యాన్ని వదిలేస్తారు. వారెప్పుడు వాహనాన్ని మార్చడం గురించి ఆలోచించరు. ఎందుకంటే వారికి ఆప్షన్ లేదు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, మీరు నిజంగా యూరప్ వెళ్ళాలనుకుంటే మీరు మెర్సిడెస్ను మార్చేయాలని మీకు బాగా తెలుసు. ఇక్కడ మెర్సిడెస్ మంచి కారా కాదా, బిఎండబ్ల్యూ మంచి కారా కాదా అనేది ప్రశ్న కాదు. ఇక్కడ మిమ్మల్ని మీ జాబ్ మంచిదా కాదా, మీ బిజినెస్ మంచిదా కాదా అని ప్రశ్నించడం లేదు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆ జాబ్ కానీ ఆ బిజినెస్ కానీ మీకు కావలసిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా అని. అది అసలు ప్రశ్న. ఇప్పుడు అదే గనక ప్రశ్న అయినప్పుడు మీరు ఆ గమ్యాన్ని చేరుకోవాలనేదే మీ కృతనిశ్చయం అయితే మీకున్న ఆప్షన్ ఒకటే. అది కొత్త వాహనాన్ని తీసుకోవాలి. అదే ఎగ్జాక్ట్గా మీకు మేము అందిస్తున్న అవకాశం. కానీ ఇప్పుడు ముందడుగు వేయడం అనేది మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, మీకు ఈ టేప్ ఇచ్చిన వ్యక్తిని కలిసి ఈ ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ కాన్సెప్ట్ అంటే ఏమిటి, దాని ద్వారా మీకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు, మీరు కోరుకున్నదల్లా చేయగలిగినంత డబ్బు ఎలా వస్తుంది, మీ సంపాదనను అనుభవించడానికి కావలసినంత టైం ఎలా దొరుకుతుంది అనే వివరాలు అడిగి తెలుసుకోండి. కానీ ఇక్కడ ముందుగా నేను అడిగినట్లుగా మీకు ఆ అవసరం ఉందా లేదా అని ప్రశ్నించుకోండి. మీరది సాధించడానికి మీకు సహాయం చేయగలిగిన వ్యక్తి మాట వినడానికి సిద్ధంగా ఉన్నారా లేదా. అండ్ లాస్ట్లీ, మీరు ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే దానికి మార్పు తప్పనిసరి. జీవితంలో మార్పు అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మార్పును మీరు ఇష్టపడకపోతే పేదరికానికి హలో చెప్పండి. ఎందుకంటే అదొక్కటే జరగబోయేది. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ అనే కాన్సెప్ట్ లివరేజింగ్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఆర్కిమిడీస్ అన్నట్ట, నాకు చాలినంత పెద్ద పుల్లి ఇస్తే మొత్తం ప్రపంచాన్నే ఎత్తగలను అని. అలాగే నేను మనీ లివరేజింగ్ గురించి మాట్లాడుతున్నాను. మీరు డబ్బును పెట్టుబడి పెడతారు, ఎందుకంటే మీరు మనీని లివరేజ్ చేయగలరు కాబట్టి. కానీ చాలా మంది పెట్టుబడి పెట్టలేరు, ఎందుకంటే వారి దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి. ఎలాగైతే ఆర్కిమిడీస్ వద్ద పెద్ద పుల్లి లేదో అలాగే అన్నమాట. లేకపోతే మీరు ప్రపంచాన్ని ఎత్తేసి ఉండేవారు. మీకు ప్రశ్నగా మిగిలిపోయింది ఒకటే, మనీ తర్వాత టైం. ఇక్కడ మీకు మేము నేర్పించేది ఏమిటంటే, టైంని మల్టిప్లై చేయడం ఎలా అని, అంటే ఎలా లివరేజ్ చేయాలి అని. ఇక్కడ
టైము మనీ ఒక్కటే. అయితే మీకు టైము ఉంది అంటే ఆబ్వియస్ గా మీకు మనీ కూడా ఉంటుంది. డబ్బును సంపాదించే మార్గం ఇక్కడ ఒక్కటే, అది టైంను సంపాదించడం. ఇక్కడ మనం ఒక అడుగు ముందే ఉన్నాం. ఒకసారి మీ వద్ద కావలసినంత డబ్బు ఉన్న తర్వాత మీరు ఆ డబ్బుని కూడా లివరేజ్ చేయొచ్చు. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. నేను చాలా డబ్బు సంపాదిస్తున్నాను. ఇప్పుడు ఆ మనీని కూడా లివరేజ్ చేస్తున్నాను. ఆ పరిస్థితుల్లో మీరు రెండూ చేయగలుగుతారు. కానీ ఇక్కడ కిటికీ ఏమిటంటే, మీరు మీ టైంని ఎలా లివరేజ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది జరిగే ఒకే ఒక్క మార్గం ఏమిటంటే డూప్లికేషన్ అనబడే ఈ కాన్సెప్ట్ మాత్రమే. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు ఈ ప్రసంగం విన్న తర్వాత ఆర్థిక స్వాతంత్రం, అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించాలో నాకు తెలియదు అని ఇక ఎప్పుడూ ఎవరికీ చెప్పలేరు. ఇక మీరు చేయాల్సిన పని, వచ్చి మాతో చేతులు కలపండి. మాతో కలిసి మిమ్మల్ని చూడడం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. గాడ్ బ్లెస్ యూ.